దేవుని వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 24 వచనాలను చదువుకుందాం. లూక్ 14:16 to 24. लूका शुभ समाचार 14 अध्याय 16 से लेके 24 तक. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానని. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనని. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాడు. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని, కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాడు. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయుము. ఏలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, మనందరికీ ఈ ఉపమానము చాలా పరిచయం ఉన్న విషయమే. ఎన్నోసార్లు మనం ఈ ఉపమానాన్ని దేవుడు మనకు వినిపించి ఉన్నారు. మరొకసారి ఆయన ఇదే ఉపమానాన్ని మన ముందు ఈరోజు ఉంచి ఉన్నారు. ఇందులో ఉండే మూల అంశం ఏంటి అంటే, ఒక మనుషుడు విందు ఏర్పాటు చేశారు. ఆ విందు కోసం కొంతమందిని ఆహ్వానించారు. అంతేకాదు, వారిని పిలువడానికి తన దాసుని కూడా పంపి ఉన్నారు. కానీ ఆ ఆహ్వానం అందుకున్న వారు ఆ విందును స్వీకరించలేకపోయారు, ఆ విందును తినలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక కారణం చెప్పి, ఏదో ఒక సాకు చూపెట్టి దాన్ని దూరం చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకడు పొలం కొన్నానన్నాడు, ఇంకొకడు ఎట్లు కొన్నానని అన్నాడు, ఇంకొకడు నేను పెళ్లి చేసుకుంటున్నా అన్నాడు. ఇలా అందరూ ఏదో ఒక కారణం చూపిస్తూ మేము రాలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించండి అని చెప్తూ ఆ ఆహ్వానాన్ని నిరాకరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అప్పుడు ఆ విందుకర్త ఏం చేశాడు? తన ఆహ్వానాన్ని నిరాకరించిన వారి మీద కోపంతో తన దాసుని పంపించి రోడ్డు మీద, పట్టణపు వీధుల్లో, కంచెలలో వాళ్ళందరినీ అందులో భాగస్వాములుగా చేర్చడానికి ఇష్టపడ్డారు. అలాగే ఆ ముందు ఎవరైతే పిలువబడ్డారో వారిని గురించి ఒక మాట ఈరోజు చెప్తూ ఉన్నారు. అది చివరి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానని. ఇది ఎంతో బాధాకరమైన ఒక అనుభవం. ఎందుకంటే ఆ విందు వారి కోసమే సిద్ధపరచబడింది. వాళ్ళు పిలువబడి ఉన్నారు, కానీ వారు దాన్ని పొందలేకపోయారు, పోగొట్టుకున్నారు. వాళ్ళు రాలేని పరిస్థితి వాళ్ళు కారణంగా చూపిస్తూ ఉన్నారు, క్షమించమని అడుగుతూ ఉన్నారు. కానీ వారికి ఏం దొరికింది అంటే, ఆ ఎవరైతే పిలిచారో ఆయన కోపము వారి పట్ల వెల్లడి అయింది. అలాగే
ఆ కోపానికి ప్రతిఫలంగా వారెవ్వరూ ఆ విందు రుచి చూడరనే ఒక పరిస్థితి వాళ్ళ జీవితంలో సంభవించింది. ఇక్కడ ఆ విందుకర్త ఆ నిర్ణయం ఈరోజు మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారంటే, ఎవరైతే విందు ఏర్పాటు చేశారో ఆయనే తీసుకున్నారు. ఎవరైతే ఆ విందుకు వాళ్ళను పిలిచారో ఆయనే ఆ నిర్ణయం తీసుకున్నవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరైతే తన దాసుని పంపారో ఆయనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు పిలువబడ్డారు కానీ రాలేకపోయారు. దానికి కారణం అయితే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. పైగా రాలేని పరిస్థితిని బట్టి క్షమాపణ కూడా అడుగుతూ ఉన్నారు. కానీ అదేది ఆ విందుకర్తను సంతృప్తి పరచలేని ఒక పరిస్థితిలో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అది ఆ విందుకర్త కోపానికి కారణంగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నిజంగా వారు చెప్పిన కారణాలతో ఆ సాకుతో ఆ విందుకర్త సంతృప్తి పడితే ఆయన సరే ఈసారి మీరు రాలేకపోతూ ఉన్నారు, నేను మీకోసం మరొకసారి విందు ఏర్పాటు చేస్తానని చెప్పి ఉండేవాడు. కానీ ఇక్కడ ఆ మాట ఆయన చెప్పి ఉండలేదు. వీళ్ళు ఇంకా ఎప్పుడూ నా విందు రుచి చూడరు అని చెప్పిన మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడే కాదు, ఇంకా ఎప్పుడు వారు నా విందు రుచి చూడరని ఆయన చెప్పిన మాట మనము వింటూ ఉన్నాం. ఎందుకు ఈ మాట ఆయన చెప్పి ఉన్నారు అంటే, ఆ సాకు వెనుక వాళ్ళు ఏదైతే కారణం చూపెట్టారో ఆ సాకు వెనుక ఉండే నిజాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. ఆ నిజం ఏంటంటే, వారికి ఆ విందుకు రావడం ఇష్టం లేదు. వారు చూపెట్టే కారణం ఒక సాకు మాత్రమే. వారు కోరే క్షమాపణ ఒక తప్పించుకునే ప్రయత్నం మాత్రమే. అందుకనే ఆయన ఆ నిర్ణయము చేసి ఉన్నారు. అలాంటి కొన్ని నిర్ణయాలను మనము ఈ సమయంలో జ్ఞాపకం చేద్దాం. సృష్టి మొదట్లో దేవుడు చేసిన ఒక నిర్ణయం, ఆదికాండము 3:23, జెనెసిస్ 3:23, ఉత్పత్తి 3రా అధ్యాయ 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఇక్కడ దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకునే ముందు కూడా ఆయన కొన్ని సాకులు విని ఉన్నారు. ఇది కూడా మనకు, ఈ సంఘటన కూడా మనకు ఎంతో పరిచయం ఉండే సంఘటన. దేవుడు ఆదాము అవ్వలను ఏర్పాటు చేసి ఉన్నారు, వారికి సమస్తము ఇచ్చి ఉన్నారు. ఒక విషయంలో వారిని కట్టడ చేసి ఉన్నాడు, ఆ పండు తినవద్దు అని. కానీ వాళ్ళు అది చేయలేకపోయారు, ఆ కట్టడను మీరారు, దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ఆ పండును తిన్నారు. అది తెలిసిన దేవుడు ఎందుకు ఆ పని చేశారంటే, వాళ్ళు కూడా సాకులు చెప్పారు, వాళ్ళు కూడా సాకులు చూపెడుతూ ఉన్నారు. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కారణమని ఆదాము సాకు చూపెడుతూ ఉన్నాడు. నా తప్పేం లేదు, సర్పము నన్ను మోసం చేసింది అని అవ్వ సాకు చూపెడుతూ ఉంది. నిజంగా వారు చూపెట్టిన సాకులు నిజమా? ఆ సాకుల వెనుక ఉన్న నిజమేంటి? అది మనం చూస్తే వాళ్ళు చూపెట్టిన సాకు నిజం కాదు.
ఒకవేళ అదే నిజమైతే దేవుడు అంత కఠినమైన నిర్ణయం తీసుకునేవారు కారు. మనకు తెలుసు ఆ నిర్ణయం ఏమై ఉంది అంటే, ఆ ఏదైతే దేవుడు వారి కోసం ఏర్పాటు చేశారో ఆ ఏదేను వనం నుంచి వాళ్ళను బయటికి గెంటివేసిన ఒక నిర్ణయం. ఎందుకంటే ఆ సాకుల వెనుక ఉండే నిజం ఆయనకు తెలుసు. అది కేవలం ఒక సాకే. అసలు నిజం ఏమిటంటే, దేవుని మాట కంటే సాతాను మాటకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మనసు. దేవుడు చెప్పారు వారికి ఆల్రెడీ, కానీ దాన్ని నమ్మలేదు. సాతాను చెప్పిన దాన్ని నమ్మే ఒక మనసు. అలాగే మేము కూడా దేవుని వలె ఉండాలనే ఒక కోరిక, అంటే అర్హతను మించి ఆశించే ఒక జీవితం. అర్హత లేని దాన్ని కోరుకునే ఒక జీవితం, దొరికిన దానితో సంతృప్తి పడలేని ఒక హృదయం. ఇవి అసలు నిజాలు. కానీ వాళ్ళు చూపెట్టే సాకులేంటి అంటే, నీవు నా కోసం ఇచ్చిన స్త్రీ, లేకుంటే సాతాను నన్ను మోసం చేసింది. కానీ మనకు తెలుసు వాళ్ళు చూపెట్టిన సాకులు ఏవి వాళ్ళను కాపాడలేదు. వాళ్ళు చేసిన ఏ ప్రయత్నము, వాళ్ళు వేసిన ఏ వేషము ఆ ఏదైనా వనం నుంచి బయటికి వచ్చే పరిస్థితిని ఆపలేకపోయింది. అలాగే ఇంకొక నిర్ణయం మనం చూస్తే, సంఖ్యాకాండము 14:30, నంబర్స్ 14:30, गिनती 14 अध्याय 30वां वचन. ఎపున్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. ఇక్కడ దేవుడు ఇంకొక నిర్ణయాన్ని మనకు చూపెడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, దేవుని ఆజ్ఞ ప్రకారం మోషే ద్వారా ఆదేశింపబడి వేగు చూడడానికి వెళ్ళిన 12 గోత్రాల ప్రతినిధులను, ఇందులో ఇద్దరైతే ఇది మనం జయిస్తామని స్పష్టం చేసి ఉన్నారు, కానీ 10 మంది సాకులు చూపెట్టారు. ఇది మనం చేయలేము అని వెనుకంజ వేసేవారిగా ఉన్నారు. దానికోసం ఎన్నో సాకులు చూపెడుతూ ఉన్నారు. మనకు తెలుసు వారి ప్రయత్నం, వారి ప్రయాస వారికి ఏమిచ్చింది. దేవుడు అనుగ్రహించిన, దేవుడిచ్చిన స్వాస్థ్యమైన కనాను చేరలేక అరణ్యంలోనే వారు నశించిపోయిన పరిస్థితి. అలాగే వేగు చూడడానికి వెళ్ళిన 10 గోత్రాల వారు అక్కడి కోటలు, ప్రాకారాలు, అక్కడి మనుషులు, ఆకారాలు, వారి బలాలు, ఇవన్నీ సాకుగా చూపెడుతూ ఉన్నారు. అది నిజమా? వాళ్ళు చూపెట్టిన సాకులు నిజమా? నిజం కాదు. నిజం ఏంటంటే వాళ్ళలో ఉండే భయం, వాళ్ళలో ఉండే అనుమానం, వాళ్ళలో ఉండే అల్ప విశ్వాసం, ఏ రిస్క్ తీసుకోలేని ఒక మనస్సు. అన్నిటికంటే మేము గెలిచేది మా బలంతో కాదు, మా దేవుని శక్తితో మాత్రమే. ఇంతవరకు మేము నడిచింది, గెలిచింది ఆయన వల్లనే అనే ఒక విశ్వాసము, నమ్మకము లేకపోవడం. ఇవే నిజాలు. ఇవే నిజాలు. కానీ ఈ నిజాలను కప్పిపెడుతూ వాళ్ళు అనేక సాకులను అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇంకా మనం ఇంకొక నిర్ణయం చూస్తే, మొదటి సమూయేలు 13:13, 1 सामुएल 13:13, पहला समूएल का ग्रंथ
13 అధ్యాయం 13 అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తివి. నీ రాజ్యమును ఇజ్రాయేళ్ల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ఇక్కడ కూడా సాకులు చూస్తూ ఉన్నాం. దేవుడు ఏ అర్హత లేని సౌలును రాజుగా ఏర్పాటు చేశారు. ఒక రాజు చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి, కానీ అవన్నీ చేయకుండా తనది కాని పని, అంటే తనకు దేవుడు ఇవ్వని పని, యాజకుడు చేసే పని అతడు చేసే ప్రయత్నం అతడు చేశాడు. తప్పు చేశాడు, కానీ శిక్ష నుంచి తప్పించుకోవడానికి సాకులు చూపిస్తూ ఉన్నాడు. అతడు చూపే సాకు ఏంటి అంటే, సమూయేలు ఆలస్యంగా వచ్చాడు, అందుకనే నేను ఆ పని చేశాను. కానీ మనకు తెలుసు ఆ సాకు అతన్ని కాపాడలేదు. దేవుడిచ్చిన అధికారం కోల్పోయాడు, దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోయాడు, ఒక అవమానకరమైన అంతాన్ని తాను పొందుకున్నాడు. అలాగే దహన బలి అర్పించడానికి చూపిస్తున్న సాకు కూడా, ఇవన్నీ నిజమేనా? అతడు చూపెట్టిన సాకులన్నీ నిజమేనా? ఎంత మాత్రమూ కాదు. ఆ సాకు వెనుక ఉన్న నిజం ఏంటి అంటే, నేను రాజును, నేనే గొప్ప, నేను ఏదైనా చేయొచ్చు, ఈ ఆలోచన. ఆ ఆలోచన వెనుక ఉన్న అతని గర్వము, ఆ ఆలోచన వెనుక ఉన్న అతని అహంకారము, దేవుడు ఇచ్చిన బాధ్యతలను విస్మరించి ఇవ్వని వాటి కోసం ఆరాటపడే మనసు, ఇదే నిజం. కానీ పైకైతే అతడు సాకు చూపెడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. మొదటి నుంచి మనం చూస్తే, విందు ఎవరి కోసం ఏర్పాటు చేయబడిందో వాళ్ళు దాన్ని రుచి చూడలేని పరిస్థితి. ఏదేను వనం ఎవరి కోసం ఏర్పాటు చేయబడిందో వాళ్ళే అందులో ఉండలేని పరిస్థితి. కనాను ఎవరి కోసమైతే స్వాస్థ్యంగా దేవుడు ఏర్పాటు చేశారో వారే దాన్ని చేరలేని పరిస్థితి. ఎవరికైతే దేవుడు అధికారం ఆధిక్యత ఇచ్చారో వాళ్ళే దాన్ని నిలుపుకోలేని పరిస్థితి. ప్రతి చోట దేవుడు అనుగ్రహించిన దాన్ని దూరం చేసుకున్న పరిస్థితి. ఈరోజు ఆత్మీయంగా మనం ఈ విషయాన్ని అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనందరినీ కూడా దేవుడు ఆ పరలోక విందుకు పిలిచి ఉన్నారు, దానికోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఆ ఏర్పాట్లో భాగంగానే ఆ కలువరి శిలువలో గొప్ప యాగాన్ని నెరవేర్చి ఉన్నారు. ఒకరోజు సువార్త సందేశాన్ని మనకు పంపి ఉన్నారు, మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. చాలా మంది అది తిరస్కరిస్తూ ఉన్నారు. కారణం ఏదో, సాకేదో చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అర్థం చేయలేకపోతూ ఉన్నారు. దేవుడు ప్రతి సాకు వెనుక ఉండే నిజాన్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళు చూపెట్టే సాకులు, వాళ్ళు చెప్పే క్షమాపణలు, వాళ్ళు అడిగే క్షమాపణలు ఏవి వారిని కాపాడలేని పరిస్థితి. ఇంకా ఏ రోజు అది తిరిగి పొందలేని పరిస్థితి. ఈరోజు మనము అర్థం చేద్దాం. ఎందుకంటే ఈరోజు మనం కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నాం. ఆయన పిలుపును నిరాకరిస్తూ ఉన్నాం, ఆయన ఉద్దేశాన్ని నిరాకరిస్తూ ఉన్నాం, ఆయన ప్రణాళికను నిరాకరిస్తూ ఉన్నాం.
ఆయన చిత్తాన్ని, ఆయన ఆజ్ఞను నిరాకరిస్తూ ఉన్నాం. అందుకనే ఆయన కోపానికి పాత్రులుగా నిలబడుతూ ఉన్నాం. పైగా వాటన్నింటికి సాకులు చూపెడుతూ ఉన్నాం, సాకులు చెబుతూ ఉన్నాం, క్షమాపణలు అడుగుతూ ఉన్నాం, తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సంగమా, ఆయన అవన్నీ గమనిస్తూ ఉన్నారు. నువ్వు చూపెట్టే సాకు వెనుక ఉండే నిజాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. అందుకనే నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి స్థితిలో మనం ఇక్కడ చేరి ఉంటే ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. నిజంగా ఈరోజు నా పరిస్థితికి కారణంగా నేను చూపెడుతున్నది నిజమేనా? నేను నడవలేని ప్రతి పరిస్థితికి, ఆయనకు ఆయాసకరంగా నేను జీవిస్తున్న ప్రతి పరిస్థితికి ఏదో ఒక సాకు, ఏదో ఒక కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం కదా, అవన్నీ నిజమేనా? కేవలం ఒక సాకు మాత్రమేనా? కేవలం శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నమేనా? ఎందుకంటే దేవుడు మన ప్రతి ప్రయత్నం వెనుక ఉన్న పరిస్థితిని ఎరిగినవాడు. ఆయన మన ప్రతి సాకు వెనుక ఉండే నిజాన్ని చూసేవాడు. అందుకనే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో సాకులు చెప్తూ ఉన్నాం మనం కూడా. కానీ ఒక్కసారి మనం ఆలోచన చెయ్యాలి, ఏ సాకు మనల్ని ఆయన కోపం నుంచి తప్పించలేదు, ఆయన నిర్ణయం నుంచి తప్పించలేదు. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చి ఉన్నారు, ఎన్నో బాధ్యతలు ఇచ్చి ఉన్నారు, ఎంతో గొప్ప అధికారం ఇచ్చి ఉన్నారు. కానీ అవన్నీ ఈరోజు మనం చేయలేకపోతూ ఉన్నాం. పైగా చేయలేని ప్రతి పరిస్థితికి ఒక సాకు చూపెట్టే వారిగా ఉంటూ ఉన్నాం, క్షమించమని అడిగేవారిగా ఉంటూ ఉన్నాం. కానీ దేవుడు ఈరోజు స్పష్టం చేస్తూ ఉన్నారు, ఏ సాకు నిన్ను కాపాడలేదు. ఎందుకంటే నీ ప్రతి సాకు వెనుక ఉండే నిజం నాకు తెలుసు. ఆ ప్రతి నిజాన్ని నేను ఎరిగి ఉన్నాను. అందుకనే దాన్ని బట్టే నేను నిర్ణయం చేసేవానిగా ఉంటున్నాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. దేవునితో సమయం గడపడం, వాక్యం ధ్యానించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం, ప్రార్థన చేయడం, పరిశుద్ధంగా జీవించడం, సహవాసం, ఇవన్నీ ప్రతి ఆత్మీయ జీవితంలో చేయవలసిన ప్రాథమిక బాధ్యతలు. ఇంకా ఏదో త్యాగాలు, ఇంకా ఏదో గొప్పవి గురించి మనం ఆలోచన చేయడం లేదు. కనీస బాధ్యతలు, ప్రాథమికమైన బాధ్యతలు దేవుడు ఈరోజు మన ముందుంచుతూ ఉన్నారు. ఇవి ఎంతవరకు మనం చేస్తున్నాం? చేయలేకపోవడానికి కారణం ఏంటి? దానికోసం మనం చూపిస్తున్న సాకులేవి? నిజంగా అవి నిజమైన సాకులేనా? నిజమైన కారణమేనా? లేకుంటే నీ సాకుల వెనుక ఉండే నిజాలు వేరే ఉన్నాయా? ఎందుకంటే సమస్తము చూసే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా ఒక సాకు చూపెట్టే ముందు మనం భయపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూపే ప్రతి సాకు వెనుక ఉండే నిజం ఒక్కటే, అవేమీ చేయడానికి మనకు మనసు లేదు, సమయం అంతకన్నా లేదు. మనకు నచ్చిన పని చేయడానికైతే మనసు ఉంది, సమయం ఎంతో ఉంది. కానీ దేవుడు చెప్పిన బాధ్యతలను నెరవేర్చడానికి
మనకు మనసు లేదు, సమయం అంతకన్నా లేదు. ఇది కాదా నిజం? ఈరోజు దేవుడు నీ సాకుల వెనుక ఉండే నిజాన్ని చూస్తున్నాడు. బహుశా నీవు నేను ఎన్నో సాకులు చెప్పిన వారిగా ఇక్కడ చేరి ఉండవచ్చు. ఆయన నీతోనే నాతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీ సాకుల వెనుక నిజం నేను చూస్తున్నాను అని నీతోనే మాట్లాడుతూ ఉన్నారు సంగమా. ఆయన ఎప్పుడు మనం చేయలేని పనులు, మోయలేని భారం మోపేవాడు కాదు. నీ ప్రతి భారము నాకు అప్పగించు అని చెప్పిన దేవుడు. ఆయన ఏదైనా చెయ్యమని చెబుతూ ఉన్నారంటే అది మనం చెయ్యగలిగిందే, ఎంతో ఈజీగా చేసే పనే ఆయన మనకు చెప్తారు. ఈరోజు అవి కూడా చెయ్యలేని పరిస్థితుల్లో సాకులు చూపెట్టి, కారణాలు చూపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావేమో. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు సంగమా. ప్రతి సాకు వెనుక ఉండే నిజాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. ఆ నిజం నీ ఆశ కావచ్చు, ఆ నిజం నీ ఇష్టం కావచ్చు, ఆ నిజం నీ స్వార్థం కావచ్చు, ఆ నిజం నీ భయం కావచ్చు, ఆ నిజం నీ బలహీనత కావచ్చు, ఆ నిజం నీ అల్ప విశ్వాసం కావచ్చు, నీ అవిధేయత కావచ్చు, నీ అహంకారం కావచ్చు, నీ అజ్ఞానం కావచ్చు, నీ అనుమానం కావచ్చు, నీ ఆసక్తి లేని పరిస్థితి కావచ్చు, నువ్వు ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి కావచ్చు, నీ ప్రణాళిక కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆ నిజం దేవుడు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు నీవు చూపించే సాకులు కాదు, వాటి వెనుక ఉండే నిజాన్ని చూస్తూ ఉన్నారు. ఆ నిజాన్ని బట్టి నీకు నాకు ఫలితం ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నిజాన్ని, వాస్తవాన్ని దాచిపెడుతూ, అబద్ధాన్ని సాకుగా చూపెడుతూ తప్పించుకోవడానికి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరము భయపడవలసిన అవసరం ఉంది. భయపడవలసిన అవసరం ఉంది. ఈరోజు మన ప్రార్థన అదే. ఈ అబద్ధపు సాకులు ఆపివేద్దాం. నిజమైన స్థితిని ఆయన ముందు నిజాయితీగా ఒప్పుకుందాం. యథార్థ హృదయంతో ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే అది మాత్రమే మనకు ఆదరణ ఇస్తుంది, అది మాత్రమే ఆయనను ఆరాధిస్తుంది. ఆరాధన చేసుకుందాం.